బేసిక్ బైబిల్ కోర్స్ 2.4 లెసన్ నెంబర్ 2. మన చేతిలో ఉన్న బైబిల్ పేరు ఏమిటి? పరిశుద్ధ గ్రంథం. ఈ బైబిల్ ఎవరిది? మొదట రెండోది, ఈ బైబిల్ మన చేతిలో ఉన్న బైబిల్ పేరు ఏమిటి? మన చేతిలో ఉన్న బైబిల్ పేరు ఏమిటి? మీకు తెలుసు, ప్రతి పుస్తకానికి ఒక పేరు ఉంటుందండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, సైన్స్, మళ్ళీ పిఎస్, ఎన్ఎస్, సోషల్, మ్యాథ్స్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, బాటనీ, జువాలజీ, హిస్టరీ, గ్రామర్ బుక్, హెల్త్ బుక్, స్టోరీస్ బుక్, మోరల్ స్టోరీస్ బుక్, డిగ్రీస్ బుక్స్. ఇలా చూస్తే ప్రతి దానికి, ప్రతి పుస్తకానికి ఓ పేరు ఉంటుంది. పేరు లేకుండా ఏ పుస్తకం ఉండదు. నోట్స్ అనుకోండి, నోట్ బుక్ అని ఉంటుంది, అవునా? రూల్ అయితే రూల్ బుక్ అంటుంది, గ్రాఫ్ అయితే గ్రాఫ్ బుక్ అని ఉంటుంది, వైట్ అయితే వైట్ బుక్ అని ఉంటుంది. మరి బైబిల్ పండితులు అందరూ కూర్చుని దీనికి ఒక పేరు పెట్టాలనుకున్నారంట. దీనికి ఒక పేరు పెట్టాలని అందరూ కూర్చుని ఒక సదస్సు ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి తీర్మానించింది ఏంటంటే, కొంతమంది ఏం చెప్పారంటే దైవ గ్రంథం అని పెడదామన్నారు, కొంతమంది పవిత్ర గ్రంథం అని పెడదామన్నారు. బైబిల్లో 34:16 ఏషియాలో ఉంది కాబట్టి యెహోవా గ్రంథం అని పెడదామన్నారు. కొంతమంది ఏమో పరిశుద్ధ గ్రంథం అని పెడదామన్నారు. అందరూ కలిసి చివరిగా ఆమోదించింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము అనేదాన్ని ఆమోదించారు. అందుకని మీకు బైబిల్ మీద చూడండి, పరిశుద్ధ గ్రంథము అని ఉంటుంది. మీ ఇంట్లో తెలుగు పుస్తకం చదువుకుంటున్నారు అనుకోండి, తెలుగు వాచకం అని ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్పానంటే, ఈ గ్రంథం ఎవరిది? దేవునిది, యెహోవాది. ఈ గ్రంథం పేరేమిటి? పరిశుద్ధ గ్రంథము. ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని హోలీ బైబిల్. హోలీ అంటే పరిశుద్ధ, బైబిల్ అంటే గ్రంథము. ఈ పుస్తకం ఏ పుస్తకానికైనా పైన ఏముంటుందండి? పేరు ఉంటుంది. పుస్తకానికి అట్ట మీద ఏముంటుందని, ఈ పుస్తకం ఏంటి అనేది పేరు ఉంటుంది. కానీ దీని మీద కూడా ఉన్న పేరు ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. ఈ ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథము అని ఏ పుస్తకానికి కూడా పేరు లేదండి. మొట్టమొదటిది, చిట్ట చివరిది ఇదే గ్రంథం. దీని పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము అనే పేరు కలిగిన ఏకైక గ్రంథం ఇదే, ఇంక ఏది కూడా లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, దేవుని మాటలు పరిశుద్ధమైనవి కాబట్టి, ఆయన మాటలు రాయబడినవి కాబట్టి దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టడం అనేది జరిగింది. సెకండ్ లెసన్ ఏమని చెప్పానండి? దీని పేరేమిటి? ఈ గ్రంథం ఎవరిది? దేవునిది, యెహోవాది. దీని పేరేంటంటే పరిశుద్ధ గ్రంథం. లేఖనాలు చూసాను. మూడోదండి,